ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా వెళ్ళిపోండి, ఫ్యామిలీతో వెళ్ళండి. మన సనాతన ధర్మం గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తమన్ సార్కి అసలు డౌటే లేదు, ఇట్స్ అమేజింగ్, అసలు డౌటే లేదు. సో బాలయ్య మాస్ అసలు కుమ్మేశారు, అంతే వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. అఖండ 1 ఎంత ఉందో అఖండ 2 అంతే ఉందండి, ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది సార్ గురించి చెప్పేది ఏముంది, అమేజింగ్ ఉంది. మన అసలు గూస్ బంప్స్ వస్తాయండి, చాలా బాగుంది, చాలా బాగా సాటిస్ఫై. లేట్ అయినా కుమ్మేశారు, బాగుంది. జై బాలయ్య. మహాదేవ శంభో శంకర, అరర మహాదేవ శంభో శంకర. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఈ సినిమా చూస్తే పోనకాలే. సినిమా సూపర్, 100కి 1000%. సూపర్, 1000కి 1000%. సూపర్, అసలు సినిమాలో ఒక్క మైనస్ కూడా లేదు. సూపర్ హైలైట్ సినిమా ఇది. అసలు ఏది ఒక్క మైనస్ కూడా లేదు. బాలయ్య ఫైట్లు చూస్తుంటే గొంతు బొగ్గురు పోయింది నాకు, అరిసి. సూపర్ సినిమా మాత్రం హైలైట్, సూపర్. రియల్ నేను ఫస్ట్ వచ్చిన బాలకృష్ణ గారి మూవీకి జై బాలయ్య ఓం నమః శివాయ. యాక్చువల్గా నేను బాలకృష్ణ అంటే మాకు ఫ్యాన్స్ కాదు, బట్ మా ఫ్రెండ్స్ వస్తే అదే టికెట్ తీసుకురా అంటే నేను మిలిటరీ చేస్తా సరే అని చెప్పి మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. వచ్చి చూసినందుకు నేను ఒక రోజు లీవ్ పెట్టుకున్నా దీనికోసం. కానీ నేను ఫుల్ హ్యాపీ. ఒక ఆర్మీ గురించి ఎట్లుండాలి, లేకపోతే దైవభక్తి ఎలా ఉండాలి, చాలా బాగా చెప్పారు. అసలు అదే హైలైట్ అసలు మూవీకి. ప్రతి ఒక్క హిందూ కాదు, అందరూ ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన సినిమా. అన్ని ధర్మాలతో యాక్చువల్గా అంత బాగా తీశారు సార్ మూవీ. జై బాలయ్య. జై బాలయ్య. ఇంటర్వెల్ కాదు ఇంకా సీట్లో కూర్చోకుండా ఉన్నా. భయపడి ఎలా తీసాడు మళ్ళీ. సూపర్ హిట్. మ్యూజిక్ ఎలా ఉంది? వెళ్ళిపోయింది. బాలయ్య గురించి ఏం చెప్తారు ఒక ముక్కలో? బాలయ్య గురించి చెప్పడానికి ఏమీ లేదు, చూడడమే. జై బాలయ్య. జై బాలయ్య. 3Dలో చూసారా? yes 3Dలో ఎలా ఉన్నాడు? సూపర్. దీని రేటింగ్ ఎంత? ఆ రేటింగ్ ఏమి ఉండదు సినిమా. బాలయ్యకి ఒక రేటింగ్. ఏ నవ్వుతానో ఏ సౌండ్కి నడుకుతానో నాకే తెలుసుకో. గుహ అందదు. జై బాలయ్య. జై బాలయ్య. లేదండి, దీంట్లో మీరు దానికి దీనికి కంపారిజన్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. బాలయ్య గారి యాక్టింగ్ గురించి ఇంకెందుకండి అడుగుతారు? మైకులు పగిలిపోతున్నాయి, థియేటర్లు అదిరిపోతున్నాయి, అంతకు మించి ఇంకేం కావాలి? బాలీవుడ్ లో ఎట్లా ఉండబోతుంది అఖండ 2 అనేది? చాలా బాగుంటుందండి. ఇక్కడే చూసారు కదా, ఇక్కడ భూకంపం సృష్టించారు, అక్కడ ఆల్రెడీ సృష్టించి వచ్చేసారు. ముంబైకి వెళ్ళిపోయి ప్రమోషన్స్ అప్పుడే సృష్టించి వచ్చారు. సో పూనకాలు వస్తాయంటారా? ఆల్రెడీ వచ్చేసాయండి, తుడుచుకుంటున్నారు. ఇప్పుడు అఖండ 2 ఎఫెక్ట్ ఏమైనా సంక్రాంతి సినిమా పడే అవకాశం ఉందా? మేబీ పడొచ్చు అండి. అంటే అవి కూడా హిట్ కావాలి, అవి హిట్ అవ్వద్దు, ఇదే బాగుండాలని ఎవరు ఏం చెప్పరు. మన సినిమా ప్రపంచం బాగుంటే అందరూ బాగుంటారండి, మీరు కూడా బాగుంటారు. బికాస్ మీరు పాజిటివ్గా ఇవ్వండి, వాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు, మేము బాగుంటారు. చాలా బాగా చూపించారండి. ప్రతి ఒక్కరు హిందూయిజం గురించి, హైందవ ధర్మం గురించి చాలా బాగా చూపించారు. ఎలా అంటే మనం ఏదో ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి దీంట్లో ఏమి యాడ్ చేయలేదండి. అంటే ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్తారు, చిన్న టెంపుల్కి వెళ్ళినా పెద్ద టెంపుల్కి వెళ్ళినా అక్కడ హనుమాన్ గురించి చూపించారు, శివుడు గురించి ఎలా చూపించారు. అక్కడ అంటే శివయ్య తనలోకి ఐక్యమే వాళ్ళ మదర్కి ఎలా అంత్యక్రియలు చేసేది అనేది కూడా చాలా బాగా చూపించారు. 2 ఇంకా బాగుందండి, ఎక్సలెంట్ అండి. అది ఇంకా డిపెండ్స్ ఆన్ టైం అండి, అది దానికి మనం ఎక్కువగా ఏం చెప్పలేము. అదిగా హ్యాట్రిక్ అండి, దానికి తిరుగులేదు. అన్స్టాపబుల్ 5, 6, 7, 8, 9 till 10 కంటిన్యూస్. మేబీ ఉండొచ్చు. థ్యాంక్ యూ. జై బాలయ్య.